కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా టీవీకే అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ దళపతి అలాగే ఇవాళ సిపిఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్న విజయ్ అక్కడ సిపిఐ అధికారుల ముందు హాజరై తన వాగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో తమ పార్టీ అధ్యక్షుడికి ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా తగిన రక్షణ కల్పించాలని టీవీకే పార్టీ నేతలు ఢిల్లీ పోలీసులను కోరారు. విజయ్ విచారణకు హాజరు కావడం నేపథ్యంలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూరు జిల్లాలో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై బాధిత కుటుంబాలు న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇక అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిపిఐకి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సిపిఐ అధికారులు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి నిర్వాహకులు, పోలీసు అధికారులు ప్రత్యక్ష సాక్షుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సభ నిర్వహణలో భద్రతా లోపాలు, అనుమతులు, జన నియంత్రణ చర్యలపై సవివరంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్కు సిపిఐ సమన్లు జారీ చేసింది. విజయ్ విచారణకు హాజరు కావడంతో ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దర్యాప్తు పూర్తయ్యాక సిబిఐ కీలక నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు సమాచారం.